నమస్కారం సార్. నమస్కారం. నన్ను మొదటిసారి చూస్తున్నావు కదా? అవును సార్. పేరు చెప్తాను, ముందు చూడు. సుజాత కదా? అవును సార్. గురూజీ అనండి. గురూజీ సార్. ఓకే గురూజీ సార్. ఓకే, నీ పేరు సుజాత, కరెక్టే చెప్పానా? అవును గురూజీ గారు. ఇంటి పేరు పోతుల. అవును సార్. మీ హస్బెండ్ పేరు సందీప్. ఇప్పుడు నెక్స్ట్ చెప్తే నువ్వు ఏడుస్తావు. నీకు 2 పిల్లలు ఉన్నారు. కరెక్ట్ గా చెప్పారు గురూజీ గారు. అందులో ఒక అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అవును గురూజీ గారు. ఆ అమ్మాయి చనిపోతుందేమో అని మనసులో బాధతో మీరు కనీసం భోజనం కూడా చేయట్లేదు. రోజు ఏడుస్తూనే గడుపుతున్నారు. అవును గురూజీ గారు. ఒక్కసారి ఆ అమ్మాయి ఉంటే కనుక ఆ అమ్మాయికి ఒక్కసారి ఇవ్వండి, ఫోర్ హెడ్ చూస్తాను. ఎంత సంతోషంగా ఆనందంగా ఉంది చూడండి పాపం. ఆ దేవుడు ఎంత పాపిస్తాడు అంటే, నీకేం కాదులేమ్మా, చాలా బాగుంటావు, నీకేమి కాదు, డాక్టర్ చెప్పింది నమ్మొద్దు, నువ్వు చాలా ఏళ్ళు బతికేస్తావు. నీ పేరు సోహిత, ఈ అమ్మాయి పేరు. ఒక్కసారి మళ్ళీ మీ ఆయన ఫేస్కి వెళ్ళండి, మీ హస్బెండ్ ఫేస్కి వెళ్ళండి. మీరు ఆ ఎంట్రుకలు పైకి అనాలి, అందుకే నేను మీ ఫేస్ చూడలేదు ఇందాక. అట్లా పెట్టండి. మీరు దేవాదాయ శాఖలో పనిచేస్తారు కదా, టెంపుల్స్కి సంబంధించి, అంతేనా? ఓకే. కొంచెం అమ్మాయి కదలకుండా ఫోర్ హెడ్ ఇట్లా పెట్టండి. మీరు వింటున్నారా? ఈ అమ్మాయి చాలా ఏళ్ళు బతుకుతుంది, అనవసరంగా డాక్టర్లు చెప్పారని మీరు మానసిక బాధలు పడొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం త్వరలోనే, అంటే ఇప్పుడు నేను మంత్ కూడా చెప్తాను, నేను చూడండి. నవంబర్ మంత్ వరకే అమ్మాయి, తర్వాత అమ్మాయి సూపర్ గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. నవంబర్ మంత్ లో ఈ బ్లడ్ క్యాన్సర్ ఇదన్నీ దీనికి సంబంధించి అన్ని కూడా పోతాయి. మీరు ఆనందంగా ఉండండి. ఒక్కసారి మీ వైఫ్కి ఇవ్వండి అయ్యా ఫోను. మీరు డాక్టర్స్ చెప్పారని ఏడుస్తూ తిండి లేకుండా హాస్పిటల్స్లో ఉంటూ మొత్తం జీవితం అంతా నరకం చేసుకున్నారు, అంతే కదమ్మా? నిన్ననే వచ్చారు హాస్పిటల్ నుండి.